టాలీవుడ్‌లో మోస్ట్ ఫేమస్ కపుల్ సమంత, నాగచైతన్య. 'ఏమాయ చేసావే' సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 4 సంవత్సరాలకే డివోర్స్ అంటూ అభిమానులందరికీ షాక్ ఇచ్చారు. అయితే డివోర్స్ అయ్యాక 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఏదో ఒక టాపిక్ ద్వారా వీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు. రీసెంట్‌గా తెలంగాణలో ఒక మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చాలా దుమారం లేపుతున్నాయి. సమంత, నాగచైతన్య డివోర్స్‌కి కారణం కేటీఆర్ గారంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన సమంత స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. తన సోషల్ మీడియా వేదికగా విడాకులు అనేది పూర్తిగా మా వ్యక్తిగతం అని, ఈ సొసైటీలో ఒక వుమెన్‌గా బయటికి రావడం, గ్లామరస్ ఇండస్ట్రీలో సర్వే అవ్వడం, ప్రేమలో పడడం, అందులో నుంచి బయటికి రావడం, తనతో తాను పోటీ పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. నా జీవితంలో జరిగిన వాటి నుంచి నేను చాలానే నేర్చుకున్నాను మరియు అంతే స్ట్రాంగ్‌గా కూడా తయారు అయ్యాను. నా ప్రైవసీని పాడు చేయొద్దు అంటూ కొండా సురేఖ గారికి రిక్వెస్ట్ చేశారు. మేము మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌తో డివోర్స్ తీసుకున్నాం. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు, మమ్మల్ని తక్కువ చేసి చూడొద్దు అంటూ కొండా సురేఖ గారి కామెంట్స్‌కి సమంత రియాక్ట్ అయ్యారు. సమంత రియాక్ట్ అయిన తీరును చూస్తే ఈ కామెంట్స్ వల్ల తను చాలా డిస్టర్బ్ అయిందని తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా ముచ్చట్లు. థాంక్ యూ ఫర్ వాచింగ్.